పీసీడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్పీఎస్ పరకాల మండల ఇన్ఛార్జ్ అంకిళ్ల రాజు మాదిక ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ మండల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల ఇన్ఛార్జ్ మరియు ఎంఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మరియు హనుమకొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పింఛన్దారుల జిల్లా మహాసభను పెంచాలి. ప్రభుత్వం పెన్షన్లను వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన 2000 రూపాయల పెన్షన్లను వెంటనే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్లను వెంటనే అమలు చేయాలి. జయప్రదం చేయండి. 7వ తారీఖు నాడు హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగే పింఛన్దారుల జిల్లా మహాసభను జయప్రదం చేయండి. మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో వృద్ధుల, వితంతువుల, వికలాంగుల, ఒంటరి మహిళల, నేత, బీడీ కార్మికుల, అదేవిధంగా కిడ్నీ, పక్షవాత రోగులకు వెంటనే పెన్షన్లను పెంచాలని, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని, ఆ హామీని నిలబెట్టుకోవాలని, మరి ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఎవరైతే ఇంతవరకు చేయూతగా ఆసరా లేనటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చేస్తున్నటువంటి పోరాటంలో అందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, వారందరికీ కూడా చేయూత పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈ నెల 7వ తారీఖున ఏదైతే మరి హనుమకొండ హసనపర్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి సన్నాహక మహాసభకు ప్రజలందరూ కూడా తరలి రావాలని, పెన్షన్దారులందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే ఎన్నికల ముందు వెళ్ళేటువంటి సమయంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 2,016 రూపాయల పెన్షన్ని, ఎవరికైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి 2,016 రూపాయల పెన్షన్ని 4,016 రూపాయలు చేస్తామని, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి 4,016 రూపాయల పెన్షన్ని వారికి 6,016 చేస్తామని, అదేవిధంగా కిడ్నీ రోగులు, పక్షవాతంతో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే మంచాన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, నడవలేనటువంటి వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పని మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని అమలు పరచాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక మాట అన్నారు, నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారి కాలేజీ నుంచే నేను వచ్చాను, తెలుగుదేశం కాలేజీ నుంచి నేను వచ్చానని చెప్పని మీరు మాట అన్నారు. మేము ఈరోజు అంటున్నాం, మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి కూడా రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నా కూడా ఒక పేద రాష్ట్రంగా, మరి బడ్జెట్ కూడా లోటు బడ్జెట్గా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాది గారు చేసినటువంటి ఆ డిమాండ్ను వారు దృష్టిలో పెట్టుకొని, మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఇచ్చారో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని, 4,000ను 6,000 చేస్తామని, అదేవిధంగా 6,000 రూపాయలు ఉండే పెన్షన్లు 15,000 రూపాయలు చేస్తామని ఇచ్చినటువంటి మాట వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబెట్టుకున్నారు. బీపీఎల్గా ఉన్నటువంటి వాళ్ళు, అంటే దారిద్ర్య రేఖ దిగుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్షన్లను పెంపు చేసే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు తీసుకునే పక్షంలో మరి ఈ నెల 13వ తారీఖున హైదరాబాద్లో జరిపేటువంటి వృద్ధుల, వితంతుల, వికలాంగుల మరి సింహగర్జన మహాసభకు లక్షలాది మంది రాబోతూ ఉన్నారు. మరి వారందరినీ కూడా హైదరాబాద్కు పిలిపించుకొని మరి మీరు అక్కడ సభను పెట్టుకున్న సందర్భంలో మీరు వారికి ఏం సమాధానం చెప్తారో దయచేసి అర్థం చేసుకోవాలని, ఒకవేళ మీరు పెన్షన్ల పెంపు కార్యక్రమం చేపట్టకపోతే రాబోయే ఎలక్షన్స్లో 50 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు. అన్ని రకాల పెన్షన్దారులందరూ కూడా 50 లక్షల మంది ఉన్నారు. మరి ఇక్కడ ఈ 50 లక్షల మంది ఒకరిని ప్రభావితం చేసిన కోటి పైగా ఓట్లు కూడా మీకు గల్లంతేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు గద్దె దిగుతారనే విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని, మందకృష్ణమాది గారు చేసేటువంటి పోరాటంలో మీరు ఖచ్చితంగా దిగి రావాలని, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ఎన్నికల మేనిఫెస్టో అంటే అది ఒక భగవద్గీతతో సమానం, ఒక బైబిల్తో సమానం, ఒక ఖురాన్తో సమానం. అలాంటి దాన్ని మీరు అమలుపరచకుండా మీరు నిర్లక్ష్యం చేయడం అనేది సరైనది కాదు. వెంటనే దీన్ని అమలుపరచాలని, మరి అందరికీ కూడా, పేద వర్గాలందరికీ కూడా చేయూతనివ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.